నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మున్సిపల్ కంపోస్ట్ యార్డ్ పట్ల జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలి మున్సిపల్ డంపింగ్ యార్డులో వస్తున్న విషవాయువు పొగలను నివారించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి డంపింగ్ యార్డును మార్పు చేయడానికి చర్యలు చేపట్టాలి విజ్ఞప్తి చేసిన సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు పొంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ కోసం తరలి వచ్చిన సుమారు 40,000 మంది అభిమానులు కార్యకర్తలు నాయకులు జనసంద్రంగా మారిన పొంగనూరు రోడ్లు నామినేషన్ ప్రక్రియ చాలా సజావుగా జరుగుతోంది రిటర్నింగ్ అధికారి ఫెయిర్ గా న్యూట్రల్ గా కనబడుతున్నారు ఈవీఎంలలో దొంగ పనులు చేయకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి పేర్కొన్న తిరుపతి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ నేడు కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్ చంద్రబాబు తరఫున నామినేషన్ దాఖలు చేసిన ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఇక వార్తల్లోని వివరాలు 24-25వ డివిజన్లో తిరుపతి జనసేన అభ్యర్థి విస్తృత స్థాయి ప్రచారం నిర్వహించారు ప్రజలకు ఎలాంటి సదుపాయాలు కావాలో అవన్నీ చేసి పెడతానని తెలియజేశారు జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమిలో భాగంగా తెలుగుదేశం బీజేపీ బలపరుస్తున్న జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో తిరుపతి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఖరారు చేయడం జరిగింది ముఖ్యంగా తిరుపతి పట్టణ అభివృద్ధి ధ్యేయంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాలకు తిరుపతి పట్టణాన్ని మోదీ గారి సహకారంతో అన్ని రంగాల్లో ఇటు యువతకు కానీ కార్మికులకు కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కార్మికులకు ఉద్యోగ అవకాశాలు యువతకు చదువులు మరి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించే రీతిలో తిరుపతి పట్టణంలో అన్ని వనరులు ఉన్నాయి ఖచ్చితంగా కూడా ఇవన్నిటినీ చేసేదానికి మన పవన్ కళ్యాణ్ గారు చాలా ఆతృతతో ఉన్నారు ఖచ్చితంగా కూడా రాష్ట్రంలో తిరుపతి పట్టణాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దాలనే ఆలోచన విధానం పవన్ కళ్యాణ్ గారిలో ఉందనేసి కూడా తెలియజేసుకుంటూ ఈ రాక్షస పాలన దుర్మార్గ పాలన రాష్ట్రంలో జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు తిరుపతిలో రాజారెడ్డి పాలన భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ తనయుడు అభినయ్ రెడ్డి రాజారెడ్డి పాలన తీసుకురావడం తిరుపతిలో ప్రజలందరికీ తెలిసిన విషయమే ఆ పాలనలో దుర్మార్గాలు అరాచకాలు అవినీతి గంజాయి వ్యాపారము టీడీఆర్ బాండ్లు ఇట్లా భూ తగాదాలు భూ హక్కులను ఎంత కూడా విస్మరించి కబ్జాలు చేయడం ఇవన్నిటిని కూడా పరిపాటిగా తీసుకొని ఏకఛత్రాధిపతిగా అధికారాన్ని ఒక ఇంటికి తీసుకొని అధికారులు తన గుప్పెట్లో పెట్టుకొని తిరుపతి పట్టణంలో ఉన్న ప్రజలను భయభ్రాంతులు చేసి ఇష్టం వచ్చిన రీతిగా రాజారెడ్డి పాలన తిరుపతిలో సాగిస్తున్నారు రాబోయే ఎన్నికల్లో రాజారెడ్డి పాలనకు కరుణాకర్ రెడ్డికి నాయకత్వం వహిస్తున్న కరుణాకర్ రెడ్డి వాళ్ళ తనయుడు అభినయ్ రెడ్డికి స్వస్తి చెప్పి చిత్తుగా ఓడించి బీజేపీ జనసేన తెలుగుదేశం అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించాలనేసి కూడా ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా బలపరుస్తున్నారు ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో కూటమి అభ్యర్థిగా జనసేన అభ్యర్థిగా మీ ఆరణ్య శ్రీనివాసులను గెలిపిస్తామని ప్రజలు తెలియజేస్తున్నారు కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం స్థానిక 46వ డివిజన్ పరిధిలో వైఎస్ఆర్సీపీ నాయకులు పెంచలయ్య ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలని అభ్యర్థించారు భూమన అభినయ్ని ఆశీర్వదించాలని కోరారు ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న ఔదార్యంతో తిరుపతిని దేశంలోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్దారని తెలిపారు భూమన అభినయ్కి అవకాశం కల్పిస్తే తిరుపతిని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెడతారని వివరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో టీటీడీ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని జీతాలు పెంచామని అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి అడ్డుకుంటున్నారని విమర్శించారు ఎన్నికల కమిషన్ కు తప్పుడు సమాచారం ఇస్తున్నారని తెలిపారు అందుచేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమిని చిత్తుగా ఓడించాలని భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డికి అశేష జనవాహిని బ్రహ్మరథం పట్టారు ప్రజలు అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో వీధులన్నీ పోటెత్తాయి
భూమన కరుణాకర్ రెడ్డిపై అడుగడుగునా పూల వర్షం కురిపించారు. వీధి వీధిలో గజమాలలు వేస్తూ మంగళ హారతులు ఇస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబంలోని మహిళా బ్యాంకు ఖాతాలో ప్రతి నెల 1వ తేదీన 5,000 రూపాయలు ఇందిరమ్మ అభయహస్తం పథకం ద్వారా ఇస్తామని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ తెలిపారు. తిరుపతి నగరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేద ప్రజలకు జరిగే మేలును వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను పంచిపెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్లీ తెచ్చుకోవడం ద్వారా పేద ప్రజలకు మంచి జరుగుతుందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి గాలి కొడుతోందని, వైసీపీ ఓడిపోతుందని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటమి తప్పదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 5,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తామని, అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, ఇల్లు లేని వారికి ఇండ్లు కట్టిస్తామని, స్థలాలు ఇచ్చేందుకు మొదటి సంతకం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చందనమూడి శివ, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఒక్క మందు బిళ్ళన్నా తెచ్చారు, ఏమీ లేదు. 2 ఎంపీలు వచ్చారు పోయారు, మరి ప్రయోజనం లేదు. కాంగ్రెస్ పార్టీ డాక్టర్ మన్మోహన్ సింగ్ మరి కాంగ్రెస్ విధానాల వల్ల తిరుపతి ఒక గొప్ప నగరంగా తయారైంది, ప్రసిద్ధి చెందినటువంటి నగరంగా తయారైంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కేంద్రంలో రావడం ఖాయం ఖాయం ఖాయం. వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తాం. మేము ఒక దగ్గరికి వెళితే ఎల్బీ నగర్లో మా ఇంట్లో 3 చదువుకున్నారన్నారు, 3 చదువుకొని ఖాళీగా ఉన్నారన్నారు. నేను అడిగాను వాళ్ళని, మీరు కాంగ్రెస్కు ఓటు వేయలేదు కదా అందుకని ఈ విధంగా జరిగింది అని అంటే వాళ్ళు పరివర్తన కనిపిస్తూ ఉంది, ప్రజల్లో మార్పు కనిపిస్తూ ఉంది, కాంగ్రెస్ గాలి కొడుతూ ఉంది. మేము తప్పనిసరిగా గెలిచి తీరుతామని మీకు తెలియజేస్తూ ఈరోజు నామినేషన్ వేయబోతున్నాను. 12 గంటలకి కలెక్టర్ ఆఫీసులో చాలా తక్కువ ఖర్చు లేకుండా నేను నా పెళ్ళాం పోయి నామినేషన్ వేసి బయటకు వస్తాం. హంగామాలు చేయము, ప్రతి ఇంటికి తిరిగి మేము ఓటు అడుగుతాం, ప్రాధేయపడతాం. మరి మేము తప్పకుండా గెలుస్తామన్న ధీమాన్ని మీకు వ్యక్తం చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా మధ్యల గురుమూర్తి ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా మధ్యాహ్నం 12:25 తిరుపతి కలెక్టర్ కార్యాలయం చేరుకొని ఆయన ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయానికి ఎంపీ అభ్యర్థి మధ్యల గురుమూర్తి వెంట ఆయన సతీమణి ఎంఆర్సీ రెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో ఆదుకున్నారని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా భావించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున దీవించనున్నారని తెలిపారు. ఈరోజు నామినేషన్ తిరుపతి కలెక్టరేట్ ఆఫీస్లో ఆర్ఓ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలకి ప్రతీకగా రాబోయే ఎలక్షన్ ఉంటుందని, ఎందుకు ఈ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని చెప్తున్నామంటే, ఈ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమానికి దాదాపుగా 9,680 కోట్ల రూపాయలని తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి కేటాయిస్తే, అలాగే ప్రతి గుమ్మాన్ని ఎక్కడా కూడా ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు ఏమి చూడకుండా ఆయన అందించారు. అలాగే అభివృద్ధి పరంగా దాదాపుగా 2019కి పైన అంటే 20 సంవత్సరాల పాటు తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి 34,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి వస్తే 2019 నుంచి 2024 వరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి 28,000 కోట్ల రూపాయల నిధులకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఫ్యాక్టరీలను తీసుకురావడం జరిగింది. తద్వారా 43,700 ఉద్యోగ కల్పనలు చేయడం జరిగింది.
తిరుపతి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ చింతామోహన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈవీఎంలపై కొంచెం అనుమానం ఉందని, ఎలక్షన్స్ చాలా ఫేర్గా ట్రాన్స్పరెన్సీగా జరిగితే ప్రజాస్వామ్యానికి చాలా మంచిదని చింతామోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి చింతామోహన్ మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియ చాలా సజావుగా జరుగుతోందని పేర్కొన్నారు. రిటర్నింగ్ అధికారి ఫెయిర్గా న్యూట్రల్గా కనబడుతున్నారని చెప్పారు. ఎన్నికలు సజావుగా సాగుతుందన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఈవీఎంలో దొంగ పనులు చేయకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. నామినేషన్ ప్రక్రియ చాలా సజావుగా జరుగుతూ ఉంది. రిటర్నింగ్ ఆఫీసర్ చాలా ఫేర్గా కనిపిస్తూ ఉన్నారు. చాలా ఫేర్గా, చాలా న్యూట్రల్గా మరి అటువంటి ఆఫీసరు రావడం మనకు సంతోషదాయకం. ఎలక్షన్స్ బాగా జరుగుతాయని మేము అందరం ఆశిస్తున్నాం. మరి మా అందరికీ ఒకే ఒక డౌట్ ఉంది. ఈవీఎంలు దొంగ పనులు చేయకుండా ఉంటే చాలు. ఇది ఒక్కటే కావాల్సింది. ఫేర్ అండ్ ఫ్రాంక్ ట్రాన్స్పరెంట్ ఎలక్షను మంచిది ప్రజాస్వామ్యానికి. సార్వత్రిక ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు రామచంద్రాపురం మండలంలో ఎన్నికల ప్రచార వాహనం చిత్తూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ సెక్రటరీ జేడీ జగన్ పూజలు చేసిన అనంతరం కార్యకర్తల నడుమ జెండా ఊపి ప్రారంభించారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం నెత్తకుప్పం మూలస్థానమ్మ ఆలయం వద్ద చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి రాణి ఎన్నికల ప్రచార వాహనాన్ని చిత్తూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ సెక్రటరీ జేడీ జగన్ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేడీ జగన్ మాట్లాడుతూ మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం ఈ ప్రచార వాహనం ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ వాహనం మండలంలోని నెత్తకుప్పం డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాలలో ప్రతిరోజు తిరుగుతూ సూపర్ పథకాలు వివరిస్తాయని అన్నారు. ప్రజలందరూ మండల అభివృద్ధి కోసం సైకిల్ గుర్తుపై ఓటు వేసి పులివర్తి నానిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈరోజు మన చంద్రగిరి నియోజకవర్గంలో మన తెలుగుదేశం అభ్యర్థిగా పులివర్తి నానన్న మన చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్న సందర్భంగా నెత్తకుప్పం డివిజన్ నుంచి ప్రచార రథాన్ని ఈరోజు సిద్ధం చేసి ఈరోజు బాగుంది కాబట్టి ఈరోజు మూలస్థానం మా నెత్తకుప్పం గ్రామ దేవత మూలస్థానం ఎల్లమ్మ టెంపుల్ దగ్గర పూజా కార్యక్రమాలు మొదలుపెట్టి అమ్మవారి గుళ్ళో పూజలు ఘనంగా అందరూ కూడా నెత్తకుప్పం గ్రామ పంచాయతీ ప్రజలు అందరూ కలిసి ఘనంగా పూజలు నిర్వహించి నానన్న అఖండమైన భారీ మెజార్టీ గెలవాలని చెప్పి అమ్మవారిని ఏడుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రచార రథాన్ని కూడా రెడీ చేసి నెత్తకుప్పం డివిజన్ మొత్తం రాయలసీమ కట్టపై నుంచి అనిపిల్ దాకా కూడా ఈ ప్రచార రథం ప్రతిరోజు కూడా జనాలకి ఈరోజు తెలుగుదేశం చేసిన కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు గతంలో సీఎంగా ఉండేటప్పుడు ఎన్ని కార్యక్రమాలు చేశాడు, రేపు రాబోతే ఎన్ని కార్యక్రమాలు చేస్తాననేది ప్రతి ఒక్క ప్రజలకు కూడా మనం ప్రచార రథం ద్వారా ప్రతి ఒక్కరికి వివరించుకుంటూ ఈ ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేసుకొని రాబోయే మన మే 13వ తేదీ ఎలక్షన్లో భారీ మెజార్టీ దశగా నానన్న గెలవబోతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి నానన్న గెలుపుకి ఈ నెత్తకుప్పం ప్రజల తరపున ఒక భారీ మెజార్టీ బూతులు కావచ్చు, డివిజన్లో కూడా కావచ్చు, భారీ మెజార్టీ తీసుకొస్తామని చెప్పి అమ్మవారి ముందర అందరం కూడా ప్రమాణకం చేయడం జరిగినది. అమ్మవారి ఆశీస్సులు కూడా నానన్నకు ఉన్నాయి. రేపు 31 రోజుల్లో కాబోయే ఎమ్మెల్యే నానన్న గెలుపు కోసం అందరూ కూడా భారీ ఎత్తున పూజలు నిర్వహించడం జరిగినది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా 144 సెక్షన్ అమల్లో ఉందని రామచంద్రాపురం మండలం ఎస్ఐ చిరంజీవి తెలిపారు. శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నియమ నిబంధనల మేరకు మండలంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెంచామని, ఎవరైనా 50,000 రూపాయలకు పైబడి నగదు తరలిస్తున్న వారు సంబంధిత పత్రాలను ఉంచుకోవాలని అన్నారు. ఎన్నికల ప్రచారాలకు రాజకీయ నాయకులు ముందస్తు పర్మిషన్ తీసుకోవాలని, లేని ఎడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం పరిధిలో గల అన్ని పోలింగ్ సమస్యల కేంద్రాలు కూడా తిరుపతి ఎస్పీ ఆదేశాల మేరకు మరియు రిటర్నింగ్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ఇప్పటికే సంవత్సర ప్రార్థనలను గుర్తించడం జరిగింది. ప్రజలు ఎవరైనా కూడా 50,000 రూపాయల పైన నగదును తరలించేటప్పుడు, తీసుకెళ్లేటప్పుడు వారు ఖచ్చితంగా సంబంధిత రసీదు వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి. లేదంటే వారిపైన సంబంధిత అధికారులకు పంపడం జరుగుతుంది. తర్వాత రాజకీయ నాయకులు ఎవరైనా కూడా సంబంధిత ప్రాంతాలలో ప్రచారం చేసుకోదలుచుకుంటే ఖచ్చితంగా వారు ముందస్తుగా వాహనాలకు కానీ, బైకులకు కానీ, ర్యాలీకి కానీ ఖచ్చితంగా సంబంధిత అధికారుల ద్వారా వాళ్ళు అనుమతి తీసుకోవాలి. రామచంద్రపురం మండలంలో పూర్తిగా కూడా ఇప్పటికే ఫ్లయింగ్ స్క్వాడ్, సర్వేలెన్స్ స్క్వాడ్ కూడా ఇప్పటికే తమ పనులు నిర్వహిస్తున్నాయి. పోలీసుల గస్తీ కూడా ముమ్మరంగా ఉంది. ప్రస్తుతానికి 24 గంటలు కూడా పోలీసులు నిఘాలో ఉన్నారు. కాబట్టి ఎవరైనా కూడా మండలంలో
ఎటువంటి నిషేధిత వస్తువులు మద్యం కానీ నగదు కానీ పంపిణీ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని సంబంధిత ప్రజలు రాజకీయ నాయకులు నడుచుకోవాల్సిందిగా కోరడం. పూతలపట్టులో విజయం సాధించబోయేది తెలుగుదేశం పార్టీయేనని, ప్రజలంతా తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారని పూతలపట్టు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ స్పష్టం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మొదటి సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. పూతలపట్టు మండలం గొడుగుచింత గ్రామంలోని ఆయన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక అమ్మవారి ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తల్లి ధనమ్మ దీవెనలు అందుకుని అక్కడి నుండి పూతలపట్టులోని ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు చేరుకుని మొదటి సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అనంతరం మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ పూతలపట్టు నియోజకవర్గంలో ప్రజల నుండి తెలుగుదేశం పార్టీకి అనూహ్యమైన స్పందన వస్తోందన్నారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడిపోతోందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. పూతలపట్టులో సైకిల్ గెలవనుందని ప్రజా స్పందనతోనే తెలుస్తోందని అన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఒక మంచి ప్రభుత్వం లేకుంటే ప్రజలు ఎలా ఇబ్బంది పడతారో అనేది వైసీపీ పాలనతో అర్థమైందని అన్నారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎవరికీ స్వేచ్ఛ లేదని, ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం తిరిగి పొందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. జనంలో నియోజకవర్గం వ్యాప్తంగా కూడా తిరగడం జరిగింది. ఇప్పటి వరకు నియోజకవర్గ వ్యాప్తంగా తిరిగిన సందర్భంలో ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన లభిస్తోంది. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడబోతుందా అన్నటువంటి ఆలోచనతో, ఆర్తితో జనం ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా పూతలపట్టు నియోజకవర్గంలో సైకిల్ గుర్తు గెలవబోతుందన్నటువంటి ధీమాని నాకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి అర్థమవుతోంది. ఈరోజు నామినేషన్ దాఖలు చేశాను. మళ్ళీ 22వ తారీఖున మళ్ళీ కూడా నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది. పొంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పండుగ వాతావరణంలో నామినేషన్ వేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మద్దతుగా నియోజకవర్గం నలుమూలల నుండి సుమారు 40,000 మంది అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మద్దతుగా నియోజకవర్గం నలుమూలల నుండి భారీగా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. నామినేషన్ కోసం సుమారు 40,000 మంది తరలివచ్చారు. జనసంద్రంగా పొంగనూరు రోడ్లు మారాయి. ముందుగా పొంగనూరు హనుమంతరాయ్ దిన్నెలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామిని కుటుంబ సమేతంగా మంత్రి దర్శించుకున్నారు. అనంతరం భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, నేను పొంగనూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నన్ను ఇక్కడ అభ్యర్థిగా మరోమారు నిలబెట్టారని తెలిపారు. పొంగనూరు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. వైఎస్ జగన్ సహకారంతో 30 ఏళ్ల అభివృద్ధిని 5 ఏళ్లలో చేసి చూపించానని తెలిపారు. ఇచ్చిన మాట తప్పకుండా వైఎస్ జగన్ అన్ని ఎన్నికల హామీలు నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. కరోనా లాంటి మహమ్మారి ప్రపంచాన్ని కబళించినా ఎక్కడా పథకాలు ఆపలేదని చెప్పారు. మరోపక్క చంద్రబాబు నాయుడు గతంలో 600 హామీలు ఇచ్చి అన్ని విస్మరించారని విమర్శించారు. చెప్పిన మాటపై నిలబడే మన నాయకుడు వైఎస్ జగన్ను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరారు. పొంగనూరులో టీడీపీ తరపున నిలబడిన వ్యక్తి అల్లర్లకు కారకుడని చెప్పారు. గతంలో పొంగనూరు బైపాస్లో చంద్రబాబు రోడ్ షోకి పర్మిషన్ తీసుకున్నారు. ఉన్నట్టుండి పొంగనూరు టౌన్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. అనుమతి తీసుకోలేదని అడ్డుకున్న పోలీసులపై రౌడీయిజం చేసి దాడికి దిగారని అన్నారు. ఆ ఘర్షణలో ఒక పోలీస్ కానిస్టేబుల్ తన కంటిని కోల్పోయారని పేర్కొన్నారు. పోలీసులపై దాడి చేస్తే అరెస్టు చేయకుండా జైలుకు పంపకుండా ఉంటారా అని చెప్పారు. మళ్ళీ నేను జైలుకు పంపానని చల్ల రామచంద్రారెడ్డి తప్పుడు విమర్శలు చేశారని అన్నారు. అలాంటి వ్యక్తిని నేడు చంద్రబాబు ఇక్కడ తమ అభ్యర్థిగా నిలబెట్టారని పేర్కొన్నారు. అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడుతూ 10 ఏళ్ల అజ్ఞాతంలో ఉండి ఇప్పుడొచ్చి ఇష్టం వచ్చినట్లు వాగుతున్నాడని పేర్కొన్నారు. నేను కాంగ్రెస్ లో ఉండి సోనియా గాంధీ కాళ్ళకే మొక్కలేదు, కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నానని అబద్ధాలు చెప్తున్నారని పేర్కొన్నారు.
రాజశేఖర్ రెడ్డి బ్రతుకున్నన్ని రోజులు ఆయనతో సన్నిహితంగా ఉన్నారు. ఆయన మరణం అనంతరం రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి వెన్నుపోటు పొడిచారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ను 16 నెలలు జైల్లో పెట్టింది కిరణ్ కుమార్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. జగన్ ను అరెస్టు చేస్తానని, రాష్ట్ర విభజనకు సహకరిస్తానని చెప్పి చిదంబరం కాళ్లు పట్టుకున్నారని ఎద్దేవా చేశారు. 10 నెలలు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉండి నేడు బీజేపీ టికెట్పై పోటీ చేయడానికి సిగ్గుండాలని పేర్కొన్నారు. సమైక్యాంధ్ర పార్టీ పెట్టి మెడలో చెప్పులు వేసుకుని తిరిగాడని, ఇలాంటి ద్రోహికి ఎన్నికల్లో డిపాజిట్ లేకుండా చేయాలని పేర్కొన్నారు. నాకు ఒక ఓటు తగ్గినా పర్లేదు కానీ ఎంపీగా మిథున్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 18వ తేదీ నుండి మొదలైన సాధారణ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఈరోజు కుప్పం మరియు పూతలపట్టులోని నామినేషన్ కేంద్రాలను ఆయా పోలీస్ నోడల్ అధికారుల సమక్షంలో జిల్లా ఎస్పీ విఎస్ మణికంఠ చందోల్ సందర్శించారు. ఇందులో భాగంగా పోలీస్ నోడల్ అధికారులకు నామినేషన్ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నామినేషన్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతను పర్యవేక్షించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచిస్తూ ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడంలో వెనుకాడకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హరిపుల్లా, చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, కుప్పం డీఎస్పీ శ్రీనాథ్, ఏఆర్ డీఎస్పీ మహబూబ్ బాషా మరియు సిబ్బంది పాల్గొన్నారు. దగ్గర 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ చిత్తూరు జిల్లాలో ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఉంది. దీనికి అంతా కూడా నామినేషన్స్ ఫైలింగ్ చేసే చోట కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రశాంత ఎన్నికలే మన లక్ష్యంగా మనం చేస్తున్నాము. సో మీరు ఆల్రెడీ చూశారు, ఏవైతే సరే నామ్స్ ఫాలో అవ్వాలో 100 మీటర్స్ తర్వాత మనము అందరిని ఆపేయడం, ఎవరైతే నామినేషన్ ఫైల్ చేయాలో వాళ్ళతో క్యాండిడేట్ అభ్యర్థితో పాటు ఒక 4 మాత్రం లోపలికి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ నామినేషన్ ఫైల్ చేసి తిరిగి రావడం జరుగుతుంది. సో మిగతా ఏదన్నా సరే ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఎంసీసీ టీమ్స్ అండ్ కంప్లీట్గా మనకి ఎస్ఎస్బి ఏవైతే ఉన్నాయో సిఏపిఎఫ్స్, అలానే డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీస్, డిస్ట్రిక్ట్ సివిల్ పోలీస్తో కూడా మనం బందోబస్తు వేసుకున్నాము. వీఆర్ ఎన్ష్యూరింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారిని ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖరా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి తిరుమలకి ఈ పవిత్రమైన స్థానంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆడిట్ కమిటీ ఆఫ్ ద బోర్డ్ కండక్ట్ చేయాలని అనుకున్నాము. సో ఆ విషయంగా ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంతా ఇక్కడ వచ్చారు. స్వామివారి దర్శనం కూడా బాగా అయింది. ఆడిట్ కమిటీ ఆఫ్ ద బోర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ బోర్డ్ కమిటీ అన్నమాట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. అందులో చైర్మన్ ఆడిట్ కమిటీ అండ్ మిగతా డైరెక్టర్స్ కూడా ఈ తిరుపతికి రావడం జరిగింది. ఈ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ కింద తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేకరిస్తుంది ప్రభుత్వం తరఫున ఈ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ కింద. ఈ గోల్డ్ మనం వాటిని రిఫైన్ చేసి మళ్ళీ గోల్డ్ జ్యువెలర్స్కి వాళ్ళకి అందజేస్తాం అన్నమాట. ఈ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ కింద టీటీడీ వన్ ఆఫ్ ద మేజర్ కాంట్రిబ్యూషన్స్ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున అందుతుంది. నగలు కాదు, అది గోల్డ్ రిఫైన్ చేసి 24 క్యారెట్ గోల్డ్ చేసి గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ జ్యువెలర్స్కి అందజేస్తారనమాట. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా ఎంపీ రెడ్డప్ప శుక్రవారం కుటుంబ సభ్యులు జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంటు స్థానానికి సంబంధించి రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను 5 ఏళ్లుగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన ప్రజా సుపరిపాలన తనకు శ్రీరామ రక్ష అని ఎంపీ రెడ్డప్ప అన్నారు. జరగనున్న ఎన్నికల్లో పేదవాడికి పెత్తందారులకు జరుగుతున్న ఎన్నికలని, అందులో అతి సామాన్యమైన నేను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్ వేయడం జరిగింది. నాకు జనరల్ ఏజెంట్గా గౌరవనీయులు పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ జి శ్రీనివాసులు గారు అంగీకరించినందుకు ఉండడానికి, నాకు జనరల్ ఏజెంట్గా ఉండడానికి అంగీకరించినందుకు వారికి వందనాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నాకు సహకరించి ఈరోజు నామినేషన్ వేయడానికి మా 7 ఎమ్మెల్యే సెగ్మెంట్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ పెద్దిరెడ్డి రామచంద్ర గారి ఆశీస్సులతో నాకు సపోర్ట్ చేస్తున్న ఓటర్ మహాశయులందరి తరఫున నామినేషన్ వేశాను. ఇది 2వ పర్యాయం వేశాను కాబట్టి ఖచ్చితంగా ఓటర్లందరూ నన్ను ఆశీర్వదిస్తారని,
ఈ జిల్లాలో 7 మంది ఎమ్మెల్యేలు నా పార్లమెంట్ సెగ్మెంట్లో వాళ్ళ 7 మంది గెలుస్తారని, తప్పకుండా నన్ను గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. మేము ఈ చిత్తూరు జిల్లాలో రామచంద్రారెడ్డి గారి సారథ్యంలో 7 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ సీట్ని గెలిపించి మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ గారికి కానుక సమర్పిస్తే ఆయన రుణం మేము తీర్చుకున్న వాళ్ళు అవుతాము. మేము ఈ పార్లమెంట్ సెగ్మెంట్లోని ఓటర్లందరికీ పాదావందలు తెలుసుకునే అవకాశం నాకు కల్పిస్తారని ఆశిస్తున్నాను. దీనికి ఇంతవరకు సహకరించిన పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గంగాధర నెల్లూరు మండలం నందనూరు పంచాయతీలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మీ ఇంటికి మీ థామస్ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్, వారి సతీమణి స్రవంతి రెడ్డి పాల్గొన్నారు. గంగాధర నెల్లూరు మండలం నందనూరు పంచాయతీలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మీ ఇంటికి మీ థామస్ కార్యక్రమంలో భాగంగా మండల అధ్యక్షులు స్వామిదాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్, వారి సతీమణి స్రవంతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ థామస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందాలన్నా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని అన్నారు. అందుకు ప్రతి కార్యకర్త, నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా పదవులు పొందిన ఎలాంటి అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో 6 మండలాల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. జీడీ నెల్లూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మి 6 మండలాల కార్యకర్తలతో, అభిమానులతో కలిసి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. సుమారు 15,000 మంది కార్యకర్తలతో జీడీ నెల్లూరు జనసంద్రంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మి నామినేషన్ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది. కార్వేటి నగరం మండలం నుంచి సుమారు 3,000 మంది, 100 సుమోలు, 30 బస్సులతో కార్యకర్తలు విచ్చేశారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని లక్ష్మీపురం మసీదులో నారా భువనేశ్వరి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నారా భువనేశ్వరికి ముస్లిం సోదరులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నామినేషన్ వేయడానికి భువనేశ్వరి బయలుదేరి వెళ్లారు. నేడు కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్, ఆయన సతీమణి నారా భువనేశ్వరి భారీ ర్యాలీతో వెళ్లి మధ్యాహ్నం 1:27 నామినేషన్ వేశారు. చంద్రబాబు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. 10 గంటలకు లక్ష్మీపురం వరదరాజల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. భారీ ర్యాలీతో వెళ్లి మధ్యాహ్నం 1:27 భువనేశ్వరి నామినేషన్ వేశారు. అందరూ ఎన్టీఆర్ సెక్షన్ రావాలి ప్లీజ్. ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర రండి, మేడం గారు మాట్లాడతారు అక్కడ, దయచేసి రావాలి. అటవీ ప్రాంతం నుంచి తప్పించుకున్న ఓ జింక శుక్రవారం చిత్తూరు నగరం సత్యనారాయణపురంలో ప్రత్యక్షమైంది. అటవీ ప్రాంతం నుంచి తప్పించుకున్న ఓ జింక శుక్రవారం చిత్తూరు నగరం సత్యనారాయణపురంలో ప్రత్యక్షమైంది. దీన్ని గుర్తించిన చిత్తూరు రూరల్ లైన్ ఇన్స్పెక్టర్ అన్నాదరై వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ సిబ్బంది వెంటనే వాహనాన్ని తీసుకొచ్చి జింకను సంరక్షణతో తీసుకెళ్లారు. తిరుమల పార్వతి మండపం దగ్గర గల శ్రీగంధం ప్లాంటులో భారీగా మంటలు చెలరేగాయి. పార్వతి మండపం దగ్గర గల శ్రీగంధం ప్లాంట్ లో భారీగా మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ ఇంజన్ సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లు, 2 వాటర్ ట్యాంకులతో తీవ్రంగా శ్రమిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ కంపోస్ట్ యార్డ్ పట్ల జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలి. మున్సిపల్ డంపింగ్ యార్డులో వస్తున్న విషవాయువు పొగలను నివారించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. డంపింగ్ యార్డును మార్పు చేయడానికి చర్యలు చేపట్టాలి. విజ్ఞప్తి చేసిన సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు.
పొంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నామినేషన్ కోసం తరలి వచ్చిన సుమారు 40,000 మంది అభిమానులు, కార్యకర్తలు, నాయకులు. జనసంద్రంగా మారిన పొంగనూరు రోడ్లు. నామినేషన్ ప్రక్రియ చాలా సజావుగా జరుగుతోంది. రిటర్నింగ్ అధికారి ఫెయిర్ గా, న్యూట్రల్ గా కనబడుతున్నారు. ఈవీఎంలలో దొంగ పనులు చేయకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి పేర్కొన్న తిరుపతి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్. నేడు కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్. చంద్రబాబు తరఫున నామినేషన్ దాఖలు చేసిన ఆయన సతీమణి నారా భువనేశ్వరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.